జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. భావితరాలు బలవుతున్నాయి. దివ్యాత్మ స్వరూపులారా, ప్రస్తుతం ప్రపంచమంతా భౌతికవాదపు ప్రవాహంలో కొట్టుకుపోతుంది. భౌతికవాదం తప్పక అవసరమే, కానీ భౌతికవాదపు మత్తు మాత్రం చాలా ప్రమాదకరం. ప్రస్తుతం అందరూ ఆ ప్రవాహం నుండి బయటపడలేకపోతున్నారు. భౌతికవాదం తీవ్రంగా ఉన్నప్పుడు ఆధ్యాత్మికతను ప్రవేశపెట్టి దానిని అందరికీ అందించి ఆదర్శ ప్రపంచ నిర్మాణాన్ని విజయవంతం గావించడం సాధ్యమవుతుందా? ఆలోచించండి. ఆ విధంగా ప్రపంచమంతా తీవ్రమైన సంక్షోభంలో కూరుకుపోయింది. కుటుంబాలన్నీ బలహీనపడుతున్నాయి. ఒకప్పుడు సంపన్నులు మాత్రం ఉపయోగించే విలాసవంతమైన వస్తువులన్నీ నేడు సర్వసాధారణం అవుతున్నాయి. కరెన్సీ కట్టలే మానవ జాతిని ముందుకు నడిపిస్తున్నాయి. కాసులు లేకుండా కుటుంబాలు నడవని పరిస్థితులు ఏర్పడ్డాయి. పిన్న వయసులోనే లేత హృదయాలన్నీ సంపాదనే ధ్యేయంగా అనేక రకాల ప్రణాళికలతో పథకాలతో ముందుకు సాగుతూ జీవిత కార్యక్రమాన్ని అంతటిని ముందే నిర్ణయించుకుంటున్నారు. కాబట్టి ఏ కోణం నుండి ఆలోచించినా మనిషి ఆ ప్రమాదం నుండి బయటపడే అవకాశమే లేదు. ఈ మానసిక ఒత్తిడిలో 3 పదులు నిండకుండానే శరీరాలు పూర్తిగా పటుత్వాన్ని కోల్పోతున్నాయి. మన కళ్ళ ముందే లేత జీవితాలు ఆహుతవుతున్నాయి. అందరూ నిస్సహాయంగా ఉండిపోవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. జీవితాలు సమూలంగా బుగ్గిపాలవుతున్నాయి. ప్రమాదమని తెలిసిన ప్రత్యామ్నాయాన్ని గుర్తించగలిగిన దానిని జీవితానికి అన్వయించుకోలేక నిరాశ నిస్పృహలతో గడపవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. పశువులకు, పక్షులకు, క్రిములకు, కీటకాదులకు సంభవించని భయంకరమైన రుగ్మతలు ఒక మానవ జాతిని పట్టి పీడిస్తున్నాయి. అంతకు మించిన దురదృష్టం మరొకటి ఏముంటుంది? జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరాం. ఆర్థిక వనరులు అందరికీ అంతే. ప్రేమాత్మ స్వరూపులారా, మానవ జాతి పతనానికి గల మూలాలను గురించి లోతుగా అధ్యయనం చేస్తే మనకు ఎంతో కొంత మేరకు స్పష్టత కలుగుతుంది. ప్రస్తుతం ప్రపంచమంతా ధనం చుట్టే తిరుగుతుంది. అందరూ కాసుల కోసం కక్కుర్తి పడుతున్నారు. కరెన్సీ లేకుండా కాలు ముందుకు పడని పరిస్థితి ఏర్పడింది. అయితే ఇటువంటి విపత్కర పరిస్థితికి మూల కారణం ఏమిటి? ఎక్కడ పొరపాటు జరిగింది? అందుకు బాధ్యత ఎవరిది? మనం గతంలో చేసిన కర్మను ఇప్పుడు అనుభవిస్తున్నాం. ఇప్పుడు చేసే కర్మను భవిష్యత్తులో తప్పక అనుభవించవలసి ఉంటుంది. అయితే గతంలో చేసిన పొరపాటును ప్రస్తుతం సరిదిద్దుకోగలిగితే భవిష్యత్తు తప్పనిసరిగా ఆశాజనకంగా ఉంటుంది కదా. లేకుంటే అగమ్య గోచరంగా తయారవుతుంది కదా. మనిషి సత్యాన్ని, ధర్మాన్ని కాలరాచి భగవంతునికి ప్రతిరూపమైన ప్రకృతిని క్రయ విక్రయాలకు ఉపయోగించి దానిని కరెన్సీ కట్టలుగా మార్చి పూర్తిగా దాసోహమయ్యాడు. ఇదంతా ఆకస్మికంగా జరిగింది కానే కాదు. కొన్ని వేల సంవత్సరాలుగా ఈ విషవృక్షం వటవృక్షంగా తయారైంది. ప్రస్తుతం దానిని పెకలించడం సాధ్యం కానే కాదు. అయితే దానిని గురించి పూర్తిగా అవగాహన గావించుకొని అందరికీ తెలియజేయటం మన కనీస ధర్మం. లేకుంటే భావితరాలు మనలను క్షమించవు,
తీవ్ర పరిణామాలు సంభవించే అవకాశం ఉంది. మానవ జాతి యావత్తు నిర్వీర్యమవుతుంది. జై గురుదేవ్. ఓం శ్రీ సాయిరామ్. ఏదీ నీది కాదు కదా. దివ్యాత్మ స్వరూపులారా, మనిషి పూర్తిగా మాయలో ఉన్నాడు. ఏది శాశ్వతం, ఏది అశాశ్వతం అనే అంశాన్ని గురించి ఆలోచించలేకపోతున్నాడు. సత్యమైన, నిత్యమైన, స్థిరమైన ఆనందాన్ని పొందే విధానాన్ని గురించి ఆలోచించటం లేదు. అసత్యమైన, అనిత్యమైన భౌతిక ప్రపంచం పట్ల వ్యామోహాన్ని పెంచుకుంటున్నాడు. వస్తూ ఎలా వచ్చామో పోతూ కూడా అదే విధంగా ఉంటాం కదా. ఈ చిన్న విషయాన్ని గురించి ఎందుకు ఆలోచించటం లేదు? తనది కాని దానికోసం పరితపించటం, పాకులాడటం అంత అజ్ఞానం మరొకటి ఉండదేమో. అందుకే అతి భయంకరమైన శారీరక రుగ్మతలకు లోనై జీవితాన్ని బలవంతంగా మధ్యలోనే ముగించవలసిన పరిస్థితులు ఏర్పడుతున్నాయి. గమనించండి. అందరూ పుట్టుక మరణాల మధ్య జీవితాన్నే ప్రామాణికంగా భావిస్తున్నారు. అవసరానికి మించి ధనాన్ని సేకరించడం అంటే దానిని ఏమంటారు? అజ్ఞానమే కదా. అజ్ఞానాన్ని మించిన ప్రమాదం మరొకటి ఏముంటుంది? అసలు శరీరమే మనది కాదు కదా. దానిని మనం ఇక్కడే వదిలివేసి వెళతాం కదా. జీవితం కూడా అశాశ్వతమే కదా. అటువంటప్పుడు విలువలేని భౌతిక సంపద కోసం ఈ ఆరాటం ఎందుకు? ఆలోచించండి. భూమండలం అంతటిలో ఒక మానవుడు మాత్రమే ఇటువంటి ప్రమాదకరమైన జీవితాన్ని కొనసాగిస్తూ సమస్యలను సృష్టించుకుంటున్నాడు. వారి నుండి బయటపడటం కోసం భగవంతుని కోసం పరుగులు తీస్తున్నాడు. వాస్తవానికి భగవంతునికి మానవ జీవితానికి ఎటువంటి సంబంధం లేదు కదా.